తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఏపీ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీం అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత శంకర పద్మశ్రీ ఆరోపించారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారని విమర్శించారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని, సీనియర్లను స్క్రాప్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో షర్మిల టీం ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం తగ్గిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తా ఉన్నారు. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, చైర్మన్ పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి ఈ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. తాడిపత్రిలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని మీడియా ముందు ప్రకటించారు. తాను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌన్సిలర్, వైస్ చైర్మన్లను మున్సిపల్ చైర్మన్ గా చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటైన నెలలోపు రాజీనామా చేస్తానని వెల్లడించారు. నేను చైర్మన్ గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని మాట ఇచ్చినాను. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పవర్లోకి వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లని ఒక్కొన్ని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి ఉండే నెల లోపల నా చైర్మన్ వద్దకు రాజీనామా చేస్తాను. ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా. అలానే ఈ 5 ఏళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి ఏమి ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను. దాని తర్వాత తాడిపత్రి వచ్చిన తర్వాత చాలా మాట్లాడతాను. ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కడప మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ నేత అరీఫుల్లా పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో చంద్రబాబు కట్టించిన అన్నా క్యాంటీన్లు, హజ్ హౌస్ ను వైసీపీ నేతలు సర్వనాశనం చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణా చేయడంతో భవన నిర్మాణ కార్మికులు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని, అందుకే ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తీర్పు ఇచ్చారు. 164 సీట్లు కూటమికి, ఎన్డీఏ కూటమికి ఇవ్వడం చాలా సంతోషమైన. ప్రజలు ఎందుకు 164 సీట్లు వచ్చాయని కొందరు నాయకులు, ఓడిపోయిన నాయకులు, ఎమ్మెల్యేస్ వాళ్ళు ఆలోచనలో పడినారు. ఎందుకు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేకుండా మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ప్రజావేదిక కూల్చడం అనేది చాలా దారుణం. 10 కోట్లు ప్రజా డబ్బు పెట్టి, ధనం పెట్టి అది కట్టిస్తే మళ్ళా దానికి 1.5 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజావేదిక కూల్చడం అనేది చాలా దారుణం. 5 రూపాయలకు అన్న క్యాంటీన్లో భోజనం అయితే ఏమి, టిఫిన్ అయితే ఏమి, చాలా పేద ప్రజలు, రిక్షా తొక్కే వాళ్ళు అయితే ఏమి, తోపుడు బండి వాళ్ళు అయితే ఏమి, మిడిల్ క్లాస్ అయితే వాళ్ళు ఏమి, ఒక టైంకి పోయి వాళ్ళు భోజనం చేసుకొని దేవునికి అయ్యా దేవుడు మనకు చల్లగా పెట్టాలా, చంద్రబాబు నాయుడు గారికి 5 రూపాయలకు మాకు నాణ్యమైన భోజనం ఇస్తున్నారు అని తింటా ఉంటే అది కూడా చూడలేకుండా ఆ క్యాంటీన్ కూడా మూసేసి ఆ క్యాంటీన్లోకి ఏయో ఆఫీసులో పెట్టి దాంట్లో కూడా లబ్ధి పొందారు. దాని తర్వాత ఇసుక మాఫియా ఎట్లా అయింది అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఫ్రీగా ఇస్తూ ఉండే ఇసుక 40,000 నుంచి 50,000 వరకు అదర్ స్టేట్లో అమ్ముకోవడం. మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వలేకుండా బ్లాక్లో అంతా చేసుకుని, మాఫియా అంటే బ్లాకే చేయడం
చాలా దారుణం. ఒక్క ఇసుకకి ఎన్ని సంబంధాలు ఉంటాయంటే మేస్త్రీలు ఉంటాయి. హమాలి నుంచి తీసుకొని కార్పెంటర్, పెయింటర్, రాజ్ బెండర్ మేస్త్రి, టాపీ మేస్త్రి, పెయింటింగ్ వాళ్ళు, ఈ అన్ని ఒకరికి ఒకరు లింకు. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక 10% దీంతో బతికే వాళ్ళు ఉంటుంది. వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చేసి కార్పెంటర్ అయితే ఏమి కూలీ దొరకలేకుండా వాళ్ళు వలసగా వేరే దేశాలకి ఆంధ్రప్రదేశ్ వదిలేసి వేరే స్టేట్కి పోయి అలా కూలీ పని చేసుకునే వరకు వచ్చేసింది. కొందరు వచ్చేసి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినారు. ఇవన్నీ మీడియాకు రాలే. ఎందుకు రాలేదు అంటే భయపడిచ్చారు వాళ్ళు. మీరు ఏమన్నా ఇట్లాంటివి అన్ని బయటికి వస్తే మేము ఉండే వాళ్ళు కూడా మేము చంపుతామనేది ఒక లోపల నుంచే జరిగింది. దళితులు అయితే ఏమి, ముస్లిమ్స్ అయితే ఏమి, వాళ్ళు కూడా మీకు తెలిసిందే, ప్రెస్కు వచ్చింది. దళితులకు డాక్టర్కి కూడా రోడ్డు మీద వచ్చి ఆయనకు గుండు కొట్టించేసి ఆ విధంగా కూడా చేశారు. ముస్లిమ్స్ మైనారిటీస్ నంద్యాలలో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కరెంటు బిల్లు వ్యతిరేకంగా చేసి పెంచారు. పెంచినాక మళ్ళా ట్యాక్స్ పెంచారు. దాని తర్వాత చెత్త కూడా బిల్లు వేశారు. చాలా దారుణం. ఏదైనా లేదు మేము కట్టము అని వ్యతిరేకంగా గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళ ఇంటి ముందు చెత్త తెచ్చి, ఈ ఊరంతా చెత్త తెచ్చి వాళ్ళ ఇంటి కాడ వేయడం, షాపులు కాడ వేయడం, చాలా రౌడీజంగా తయారైనారు. ఇదంతా గమనిస్తూ ఉన్నారు. పొరపాటుగా ఎవరైనా ప్రజలు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ప్రెస్కు చెప్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అంతవరకు దారుణంగా చేశారు. మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి. కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే ప్రజలు ఓటే హక్కు లేకుండా కొన్ని కార్పొరేటర్కి అలా నిలిచి లేకుండా భయపడిచ్చి పోలీసులు కేసులు పెట్టి అవుట్ అరెస్ట్ చేసి వాళ్ళు బయలు లేకుండా ఆ ఎలక్షన్లో కూడా సగంకి సగం యునానిమస్ చేసుకొని గెలచడం జరిగింది. ఇట్లాంటి అంతా ప్రజలు చూస్తున్నారు. ఓటు హక్కు లేకుండా చేయడం అనేది చాలా దారుణం. ల్యాండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మేము కొన్నాం కానీ అమ్మినాం కానీ డాక్యుమెంట్స్ మాకు లేదు. వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. అంటే ఒక్క సెంట్ అమ్మే వాళ్ళ నుంచి 100 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ యాక్ట్ మీద చాలా భయపడినారు. భయపడిచ్చేసి ఈ అంతా చూసినాక ఈ ప్రభుత్వంకు 5 సంవత్సరాల నుంచి మనుషులు పెట్టుకొని ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. 164 సీట్లు రావాలంటే ఈ అంతా ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది. సైలెంట్గా సునామీ మాదిరిగా వచ్చేసి కొట్టుకుని పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమి నాశనం చేసింది. 11 వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఆ 11 ఎమ్మెల్యేస్, 11 సిబిఐ కేసు, ఈ రెండుకు మ్యాచ్ అయ్యేదానికి వచ్చినాయి. ఈ ప్రజలకు తెలియాలా ఎన్ని కేసులు ఉన్నాయంటే 11. ఆ విధంగా ఈ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. కడప హజ్ హౌస్కి ఓపెనింగ్లో చంద్రబాబు నాయుడుకి దొరుకుతుంది. మన జాయింట్ ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు కూడా హజ్ హౌస్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనకే దక్కుతుంది. దాని తర్వాత విడిపోయినా కూడా కడపలో హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు నాయుడే. ఆ రోజు నేను డిప్యూటీ మేయర్గా ఉన్నాను. ఓపెనింగ్కి పోయినాము. చాలా మంచితనంగా కట్టాము. అలా నమాజ్ కూడా చదివినాము, మసీద్ కూడా కట్టినాము. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దానికి ఒక ఖిల్లా మాదిరిగా చేసేసింది, నాశనం చేసేసారు. అన్ని తాగుబోతులు వచ్చేసి జూదాలు ఆడేసుకొని ఏమేమి జరుగుతున్నాయంటే మన కడప ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా కూడా తెలుసు ఇట్లాంటి పనులు ఇట్లా జరుగుతుండే. అయినా కూడా ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎందుకు పనికి రాలేకుండా అలా అట్నే వదిలేశారు. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని హౌస్కి టోటలీ మళ్ళా మరమ్మత్తు చేసి వాల్ కట్టేసేసి ఇక్కడి నుంచే మళ్ళా నెక్స్ట్ ఇయర్ కానీ దేవుని దేవ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కడప నుంచే హజ్ యాత్రికులకు సౌకర్యం చేస్తాం. భద్రాచలంలో పవన్ అభిమానులు సందడి చేశారు. ఏపీలో భారీ మెజార్టీతో మహాకూటమి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు భద్రాచలం వ్యాప్తంగా కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం జై పవన్ అంటూ నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. టీటీడీ చైర్మన్ పదవి ప్రచారంపై స్పందించిన నాగబాబు, ఏ పదవి ఆశించడం లేదని, తాను ఉన్నంత వరకు జనసేన పార్టీకి అండగా ఉంటానని స్పష్టం. అధికారంలోకి వచ్చి రాగానే వైసీపీపై టీడీపీ దాడులకు దిగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్కు పేర్ని నాని ఫిర్యాదు.
రాయలసీమ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఆవర్తనం, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.